ఇది నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా అనే మాటను చదివాం. నేపథ్యం ఒకటి ఉంది దీనికి. నేపథ్యం అంటే ఏంటి? సందర్భం. దీనికి ఒక సందర్భం ఉంది. ఏంటి దీని సందర్భం అని అంటే, ఇశ్రాయేలు ప్రజల్ని నిర్గమము ద్వారా మోషే నాయకత్వంలో దేవుడు ఆ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నాడు. ఈ తీసుకెళ్లే ఈ క్రమంలో జరిగిన సంఘటన ఏంటంటే, దేవుడు అన్నాడు, మీరు తిరుగుబాటు చేసే ప్రజలు, మీరు మాటి మాటికి తిరుగుబాటు చేస్తున్నారు, మీకు ఎంత చెప్పినా మీరు వినట్లేదు, నాకు లోబడట్లేదు. నేను ఒకవేళ మీతో పాటుగా వచ్చాను అనుకోండి, నేను ఒకవేళ మీ వెంట పాలు తేనెలు ప్రవహించే దేశానికి మార్గ మధ్యంలో మీతో ఉన్నానే అనుకోండి, మీరు తిరుగుబాటు చేస్తారు కాబట్టి మీరు చేసిన తిరుగుబాటును బట్టి నేను మిమ్మల్ని చంపేస్తాను అక్కడే, కనుక నేను మీతో రాను. ఇది దేవుని మాట. ఈ మాట చూడండి, 33వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు. 3వ వచనంలో చూడండి, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, ఒకవేళ వచ్చినట్లయితే త్రోవలో మిమ్మల్ని సంహరించుదునేమో అని మోషేతో చెప్పాను అనే మాటను మనం చదువుతాం. అని మోషేతో చెప్పాడు దేవుడు, నేను రాను, వచ్చే అవకాశం కూడా నాకు లేదు. వస్తే మీరు వినరు, మాట వినరు, మీరు చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. 23వ అధ్యాయానికి రండి. ఆ పక్కన 23వ అధ్యాయానికి రండి. 23వ అధ్యాయంలో 20వ వచనంలో చదవండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను పంపుచున్నాను అన్నాడు. ఒక దూతనైతే పంపుతాను అని చెప్పాడు, కానీ తర్వాత ఏమంటున్నాడు, అసలు నేనే రాను, అసలు మీతో ఎలాంటి సంబంధాన్ని నేను కలిగి ఉండను. 32వ అధ్యాయానికి రండి. 9-10 వచనాలు ఒకసారి చూడండి. మరియు యెహోవా ఇట్లే నేను ఈ ప్రజలను చూచుచున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, నువ్వు ఊరుకుండు, వాళ్ళందరిని చంపేసి నీ ద్వారా ఒక జనాన్ని తయారు చేసుకుంటానులే అని చెప్పాడు దేవుడు. నేను వారిని కాల్ చేస్తాను అంటే ప్రతిసారి తిరుగుబాటు చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు, దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు, కోపం రేపుతున్నారు ఆ ప్రజలు. అందుకని దేవుడు అన్నాడు, ఇక నేను మీతో రానులే, ఒకవేళ నేను మీతో గనక వచ్చినట్లయితే మీరు వినరు, లోబడరు, అందుకు నాకు కోపం వస్తుంది, అప్పుడు నేనే మిమ్మల్ని శిక్షిస్తాను, చంపుతానేమో. అది జరగకూడదంటే నేను మీతో రాను. ఇది దేవుడు అక్కడ చెప్పాలనుకుంటున్న మాట. అప్పుడు మోషే ఏమంటున్నాడు? 12 వచ్చిన 33వ అధ్యాయం 12కు వద్దాం ఇప్పుడు. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పోవాలనని, కానీ ఎవరిని పంపేదో అది నాకు తెలపలేదు నీవు. నేను నీ పేరుని బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితీవి కదా. దేవుడితో అంటున్నాడు మోషే, నా పేరు నీకు బాగా తెలుసని, నేనేంటో నీకు బాగా ఒక అభిమానమో ఆప్యాయతో అనురాగమో, నేనంటే ఏంటో నీకు ఎంతో కొంత తెలుసు అని, బాగా తెలుసు అని అన్నాడు అక్కడ. ఇంకా కాబట్టి తోడుగా ఉంటానని చెప్పావు కాబట్టి ఈ బాధ్యతలు నేను తీసుకున్నాను. సడన్గా నేను రాను పో అని అంటున్నావు కదా, నువ్వు ఎక్కడికి పోవాలి? మోషే అలుగుతారు చూడండి, పిల్లలు తల్లి మీద తండ్రి మీద అలిగి, నేను రాను, నేను పోను, ఇంట్లో నేను ఈరోజు భోజనం చెయ్యను అంటారు చూడండి. ఆ టైపులో ఆయన ఏమంటున్నాడు, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము, ఈ ప్రజలు నీ ప్రజలే కదా అని. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పాడు. నువ్వు గనక లేకపోతే మేము ఆ దేశానికి వెళ్ళం. ముందు వచనాల్లో మేము వెళ్ళం, నువ్వు లేని పాలు తేనెలు ప్రవహించే దేశం మాకు వద్దు.
నువ్వు లేని పాలు తేనెలు ప్రవహించే దేశం మాకు వద్దే వద్దు, నువ్వు ఉంటేనే మేము ఆ దేశంలోకి వెళతాం. ఆయన అంటున్నాడు నేను రాను రాను అంటే. మోషే బ్రతిమలాడిన తర్వాత దేవుడు ఏమన్నాడు? 14వ వచనంలో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇది దేవుని మాట. నా సన్నిధి నీకు తోడుగా వస్తుందిలే. మోషే పట్టుబట్టి అడుగుతున్నది ఏంటి అని అంటే, దేవుని సన్నిధి తనతో ఉండాలి అని కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధి తనతో తన ప్రజలతో ఉండాలని కోరుతున్నాడు. ప్రభు, నువ్వు నీ సన్నిధి మాతో గనక రాకపోతే మేము పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళము, మాకు అక్కర్లేదు, అది మేము దాంట్లోకి వెళ్ళవలసిన పరిస్థితి మాకేమీ లేదు. ఆయన లోబడని ప్రజలు అని అంటున్నప్పటికీ కూడా దేవునితో కాంప్రమైజ్ అయ్యాడు. నిజానికి ఆయన ఏం చెప్తున్నాడు 14 వచనాలంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చాలా చోట్ల మీకు ముందుగా ఎస్కాట్, ముందు ఎవరు వెళ్తారంటే ఒక పెద్ద స్థాయిలో మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు వస్తారనుకోండి, ఆయన కంటే ముందు సెక్యూరిటీ ముందుగా వెళ్ళిపోతారు. ముందెళ్ళిపోయి అక్కడ పరిస్థితులన్నీ చక్కజేస్తారు, సరిచేస్తారు. సేమ్ అలాగే దేవుడు తన ప్రజల కంటే ముందుగా వెళ్ళవలసిన స్థలానికి, దేవుడు తన ప్రజల కంటే ముందుగా చేరవలసిన గమ్యస్థానానికి దేవుడే వెళ్ళటానికి ఇష్టపడుతున్న ఈ సందర్భం దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది మిత్రులారా. అయితే ప్రభువు మనిషిని హెచ్చించి, మనిషిని ప్రేమించి, మనిషితో కలిసి ఉండటానికి ఇష్టపడిన అనేక సందర్భాలు మనకు లేఖనంలో అర్థమవుతున్నాయి. దైవ సన్నిధి లేకపోతే మేము ముందుకు వెళ్ళాం అని చెప్పాడు మోషే. ఈరోజు 1 సంవత్సరం విజయవంతంగా గడిచిపోయింది మన జీవితంలో. 1 సంవత్సరమే కాదు, ఆ మాటకు వస్తే ఎన్నో సంవత్సరాలు మన బ్రతుకుల్లో గడిచిపోయాయి. మరొక సంవత్సరంలోకి మనం ప్రవేశపెట్టబడ్డాం. అయితే దేవుని సన్నిధి నుంచి ఏం ఆశిస్తున్నాం? ధనమా, డబ్బుల, ఆస్తుల, ఆరోగ్యాల, ఐశ్వర్యాల? ఏం ఆశిస్తున్నాం? ప్రభు, నీ సన్నిధి మాతో ఉంచు, నా ఇంట్లో ఉంచు, నా పనిలో ఉంచు, నా కుటుంబంలో ఉంచు, నా భర్తతో, నా భార్యతో, నా పిల్లలతో ఉంచు అని ప్రార్థన చేసుకోవటం కంటే ఉత్తమం ఏముందో చెప్పండి? మోషేకి అర్థమైంది దేవుని సన్నిధి విలువ. మోషేకి తెలిసిపోయింది దేవుని సన్నిధి ప్రాధాన్యత. అదే దేవుని సన్నిధి ప్రాధాన్యత, అదే దేవుని సన్నిధి యొక్క విలువ మనలో ఎంతమందికి ఎంత అర్థమైంది? ప్రభు, నీ సన్నిధి నాతో ఉంచు అని ప్రార్థించిన వారెందరూ? నీ సన్నిధి నాకు అవసరం, నీ సన్నిధి లేకుండా నేను ముందుకెళ్ళలేను, ముందుకే కాదు నా మనుగడే కొనసాగదు ప్రభు అని ఎంతమంది ఆయన సన్నిధిలో ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు? ప్రభువా, నీ సన్నిధి నాతోనే ఉంచు, నీ సన్నిధి నాతోనే ఉంచు ప్రభువా అని ప్రార్థించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యంలో మీకా గ్రంథంలో ఇలా రాశాడు. 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. మళ్ళీ చదవండి. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును అన్నాడు. వారి రాజు ఆయనే, వారి రాజు ఆయనే, ఆయనే తన ప్రజలకు రాజు. ఆ కారణం చేత ఆయన తన ప్రజలకు ముందుగా నడుస్తాడు అని చెప్తున్నాడు. ఆయన ముందుగా నడిస్తే ఏమవుతుందంటే ఆయన ప్రాకారాలను పడగొడతాడు, నీకు అడ్డుగా కట్టబడిన గోడలను ఆయన కూల్చేస్తాడు. నీ ప్రయాణం సాగకుండా నిన్ను అడ్డుకునే నీ జీవిత ప్రయాణం, నీ పనికి సంబంధించింది, నీ కుటుంబానికి సంబంధించింది ఏదైతే అడ్డుగా నీ జీవితాన్ని అడ్డుకుంటుందో ఆ గోడను ఏం చేస్తాడంటున్నాడు ఆయన? ప్రాకారము పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. గుమ్మాలు, దర్వాజాలు, కిటికీలు, తలుపులు వేసి ఉంచారు, లేకపోతే కోట గోడకు పెద్ద గేట్ వేసి గడిపెట్టి ఉంచారు. అయితే గుమ్మాలనే పడగొట్టి, తలుపులు తీయటం కాదు, గుమ్మాలనే పడగొట్టి నిన్ను అందులో నుంచి తీసుకెళ్తాడు అని చెప్పాడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన వాక్యంలో. కనుక దేవుని సన్నిధి ఉంటే ఇలాంటి ప్రభావవంతమైన కార్యం ఒక ఆత్మీయుడి జీవితంలో జరుగుతుంది.
దేవుడి సన్నిధి ఎవరితో ఉంటే వారి జీవితాలు ఇంత ఉన్నతంగా కొనసాగుతాయి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నేను 2-3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటిగా, దేవుని సన్నిధి మనతో ఉంటే ఏం జరుగుతుంది? దేవుని సన్నిధి మనతో ఉంటే ఏం జరుగుతుంది? దేవుని సన్నిధి ఏ వ్యక్తి జీవితంలోనైనా ఆయన సన్నిధి వారితో ఉంటే వీలైతే నేను మళ్ళీ మరికొన్ని సందర్భాలను రాబోయే రోజుల్లో చెప్దాం, లేదంటే మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కానీ నేను ఈరోజు మనకు సమయాన్ని బట్టి కొన్ని తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. దేవుని సన్నిధి మనతో ఉంటే ఏం జరుగుతుంది? మనతో ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, మొదటి దాంట్లో ఒకటిలో ఒకటి, దేవుని సన్నిధిలో శక్తి ఉంటుంది అని చెప్పబడుతుంది దేవుని వాక్యంలో. దేవుని సంఖ్యాకాండము 32వ అధ్యాయం 32వ వచనం చదువుతాం చూడండి. దేవుని సన్నిధిలో శక్తి చదువమ్మా. దేవుని సన్నిధిలో మేము యుద్ధ సన్నద్ధులమై నది దాటి కానాను దేశానికి మేము వెళతాము. చాలమ్మా. ఏం జరుగుతుంది? దేవుని సన్నిధిలో యుద్ధ సన్నద్ధులుగా ఉన్నారు. మునుపు బానిసలు వీళ్ళకి యుద్ధం రాదు. మునుపు బానిసలు. ఫరో సైన్యం వెనక తరుముతూ వచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా? ఈ అరణ్యంలో చావాలని తీసుకొని వచ్చావా? కాదు. ఐగుప్తే సమాధులకు ప్రసిద్ధి. ప్రతి దేశంలో ఒక ప్రసిద్ధి చెందింది ఉంటే ఐగుప్తు దేనికి ప్రసిద్ధి అనుకుంటున్నారు? సమాధులకే. పిరమిడ్స్ అంటే ఏంటి కదా? ఐగుప్తు దేనికి ప్రసిద్ధి? పిరమిడ్స్కి ప్రసిద్ధి. పిరమిడ్స్ ఉన్నాయి కదా. పిరమిడ్స్ అంటే ఏంటి? సమాధులేనా కదా? పిరమిడ్స్ సమాధులకు ప్రసిద్ధి అయిన దేశంలో మేము ఉన్నాం. సమాధుల మధ్యలో నుంచి రండి నాయన అంటే వాళ్ళు ఏమన్నారు ఆ రోజు? మేము మేము అక్కడే ఉంటామన్నారు. మీరు సమాధుల్లో ఎందుకు ఉండాలి? రండి బయటికి, పాలు తేలిని ప్రవహించే దేశంలోకి అంటే వచ్చినట్టే వచ్చారు. వెనుక సైన్యాన్ని చూసి ఏమన్నారు? మోసే అక్కడ సమాధులు లేవని వాళ్ళు అన్న మాట కూడా చూడండి. అక్కడ సమాధులు లేవని. ఉన్నాయే సమాధులు కదా, ఎటు చూసినా ఏమున్నాయి అక్కడ? సమాధులు. వందల వేల సంవత్సరాల నుంచి కట్టబడిన సమాధులు అలాగే కనబడుతున్నాయి కళ్ళ ముందు. సమాధులు లేవని తీసుకొచ్చావా? అక్కడే చచ్చేవాళ్ళం కదా. మీరు చావాలని కాదు, మిమ్మల్ని ఉన్నతమైన స్థలంలోకి మేము తీసుకెళ్లాలనుకుంటున్నాను. నిజానికి వాళ్ళు భయపడిన వాళ్ళని కాస్త దేవుడు ఏ రీతిగా కాలక్రమంలో మలచాడు, వారిని ఏ రీతిగా మార్చాడు అని అంటే, మళ్ళీ చదవమ్మా 32వ వచనంలో. యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశంలోకి వెళ్ళేదము. కాన్ఫిడెంట్. చూడండి వాళ్ళ జీవితాల్లో దేవుని సన్నిధిలో ఈ నమ్మకం వాళ్ళకి కలిగింది. దేవుని సన్నిధిలో ఇలాంటి ఒక భరోసా వారికి కలిగింది. ఏమంటున్నారు? అప్పటికి ఇంకా చేరుకోకపోయినా కూడా ఏమంటున్నారు? యెహోవా సన్నిధిలో మేము యుద్ధ సన్నద్ధులమై కనాను దేశాన్ని నది దాటి కనాను దేశానికి మేము వెళతాం నమ్మకంతో చెప్తున్నారు. దేవుని సన్నిధి అనుభవించిన ఏ వ్యక్తి జీవితమైనా సరే, దేవుని సన్నిధి విలువ ఎరిగిన ఎవరి జీవితమైనా సరే, మునుపు బలహీనుడివే కావచ్చు, బలహీనురాలివే కావచ్చు, నీ భక్తి జీవితం నిస్సారం కావచ్చు, నీ భక్తి జీవితం నిస్సత్తువ కావచ్చు, నువ్వు చేయలేని పనులు ఎన్నో గతంలో వదిలిపెట్టి ఉండవచ్చు. అమ్మో ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు రోగం, నేను బలహీనురాలిని, ఆర్థికంగా పేదవాడిని నేను అనే భావన నీకు కలిగినప్పటికీ కూడా దేవుని సన్నిధి గనుక నీతో ఉంటే నువ్వు యుద్ధ సన్నద్ధుడివై బలం కలిగిన వాడివై శత్రువును జయించడానికి, నీ ఎదురుగా ఉన్న నీ సమస్యను జయించడానికి నువ్వు శక్తిమంతుడిగా మార్చబడతావు. ఎప్పుడూ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే. అందుకంటున్నాడు మోషే, నీ సన్నిధి గనక మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దు, మేము ఇక్కడి నుంచి కదలము అని అంటున్నాడు. పూర్వం భయపడ్డ వాళ్ళు ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. అందుకని కీర్తన గ్రంథంలో ఇలా అన్నాడు. 46వ కీర్తన అనుకుంటాను, ఒకసారి చూద్దాం. చివరి వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన మనకు తోడు, ఆయన మనకు ఆశ్రయం. మనకు తోడుగా ఉన్నవాడు ఎవరు? భయపడి భయపెట్టేవాడు కాదు. మనకు ముందు నడిచేవాడు ఎవరు? సైన్యములకు అధిపతి. ఆయనే లీడర్, ఆయనే నాయకుడు.
ఎన్ని సైన్యాలున్నా ఆ సైన్యాలన్నిటికీ ఆయనే నాయకుడు. ఆ నాయకుడు నీకు ముందుగా నడవాలి, ఆ నాయకుడు నిన్ను నడిపించాలి, ఆ నాయకుడు నీ మార్గాన్ని సరళం చేయాలి. అందుకనే దేవుని సన్నిధి విలువ ఎరగాలి. దేవుని బిడ్డ ఎప్పుడైనా ఒక విశ్వాసి, ఒక ఆత్మీయుడు దేవుని సన్నిధి విలువ ఎరగాలి. చెప్పండి, దేవుని సన్నిధిలో శక్తిమంతులుగా మారారు కాబట్టే వారు ఏం చేశారు? ఎర్ర సముద్రం పాయలైంది వారి జీవితంలో. ఆ తర్వాత ఫరో సైన్యం నష్టపోయింది, యోర్దాను వెనక్కు మళ్ళింది, ఎరుకో గోడలు కూల్చబడ్డాయి, సూర్యచంద్రులు ఆగిపోయారు కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధి వారికి తోడుగా లేకపోతే ఇవన్నీ జరగవు. కాబట్టే ఏమంటున్నాడు మోషే? నీ సన్నిధి రాకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళం, నీ సన్నిధి మాతో కూడా రావాలి. రెండవ సందర్భాన్ని చెప్తాను ఇందులోనే. దేవుని సన్నిధిలో ఏముంటుంది అని అంటే ఆనందం ఉంటుంది అంటుంది వాక్యంలో. 16వ కీర్తనం 11వ వచనంలో చదువుతాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది అని అన్నాడు. ఈ భూమి మీద సంతోషం వెతుక్కోవాలి మనిషి, ఈ భూమి మీద సంతోషాన్ని వెతుక్కోవాలి. ఎదురవుతున్న జీవితాన్ని గడపడానికి, కొనసాగించుకోవడానికి ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఈరోజు మనిషి ఎదుర్కొంటున్నాడు. ఈ ఒత్తిళ్లలో గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. 40 సంవత్సరాలు దాటాయంటే గుండెకి సమస్య, లివర్కి సమస్య, మోకాళ్ళు నొప్పులు, షుగర్లు, బీపీలు, ఇవన్నీ మెంటల్ స్ట్రెస్ వల్ల కలుగుతున్న సమస్యలు. మరికొన్ని ఇంకా రకరకాలైన సమస్యల్లో చిక్కుకుంటున్నాం. అందుకని పొద్దున్నే లెగాలి, వాకింగ్ చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, గుండెను, మరీ ముఖ్యంగా గుండెను చాలా భద్రంగా కాపాడుకోగలగాలి. అందుకని ఒక 25 years బ్యాక్ లాఫింగ్ క్లబ్స్ అని వచ్చినాయి. కొన్ని లాఫింగ్ క్లబ్స్ మీరు చాలామందికి తెలిసి ఉండొచ్చు. వాళ్ళు ఏంటి అని అంటే ఒక క్లబ్ ఏర్పాటు చేసుకుంటారు, దాంట్లో కొంతమంది మెంబర్షిప్ ఉంటుంది. వాళ్ళు ఏ రకంగా అయితే ఉదయం సాయంత్రం వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఉదయాన్నే ఆ క్లబ్కి వెళ్తారు. ఆ క్లబ్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్తారు. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, నుంచునే వాళ్ళు నుంచుంటారు, కిటికీలు తలుపులు అన్నీ వేస్తారు. వేసిన తర్వాత ఒక గ్యాస్ ఓపెన్ చేస్తారనమాట. అందులో దాన్ని ఏమంటారమ్మా? ఆమె చెప్తుంది, తర్వాత ఆమెను అడిగి తెలుసుకోండి వివరాలు. ఆ గ్యాస్ ఓపెన్ చేస్తారనమాట. నవ్వు వస్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా మనిషికి నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. దాన్నే లాఫింగ్ క్లబ్ అంటే. నవ్వటానికి డబ్బులు ఇచ్చి నవ్వును కొనుక్కుంటుంది ఈ ప్రపంచం ఈరోజు. డబ్బులు ఇచ్చి నవ్వును కొనుక్కుంటుంది. డబ్బులు ఇచ్చి నవ్వి అలసిపోయి రావటం తప్ప మనసులో ఆనందం వచ్చిద్దా? ఆ కొద్దిసేపు వాడికి ఇష్టం లేకపోయినా ఏం చేసి రావాలి? ఇప్పుడు నవ్వాలి. ఇష్టం లేకపోయినా నవ్వాలి. గ్యాస్ పీల్చి మరీ నవ్వి నవ్వి, ఎందుకంటే ఆరోగ్యం కాబట్టి. నవ్వితే ఆరోగ్యం అని. హార్ట్ పేషెంట్ ఒక ఆయన చప్పట్లు కొడుతున్నాడు ఒకరోజు. పొద్దున్నే గుమ్మంలో ఉండి ఇలా చప్పట్లు కొడుతుంటే మమ్మల్ని పిలుస్తున్నాడేమనుకో నేను పలికాను. ఆయన రోజు అదే పని, మేము పలికినా ఆయన పట్టించుకోవట్లేదు, ఆయన కొట్టే పని మీదే ఉన్నాడు చప్పట్లు. ఓ రోజు కింద కలిస్తే నేను అడిగాను, ఏంటండి ఈరోజు చప్పట్లు కొడుతున్నారు అంటే, మీరు ఎక్కడ ఉంటారు అన్నాడు. ఓ అమ్మ నన్ను చూడలేదా? మీ ఎదురింట్లోనేగా మేము ఉందంటే, నేను ఎప్పుడు చూడలేదు నిన్ను అన్నాడు. మరి చప్పట్లు కొడుతున్నావు నాకు అనుకుని, నీకు కాదు నేను హార్ట్ పేషెంట్ని, డాక్టర్ గారు చప్పట్లు కొట్టమన్నాడు, ఇదిగో ఇలా చాపి కొట్టమన్నాడంట. డాక్టర్ గారు చెప్పారండి, అందుకే చప్పట్లు కొడుతున్నాను అన్నాడు ఆయన. చర్చిలో చప్పట్లు కొట్టబాకండి, డాక్టర్ గారు చెప్పినప్పుడు కొడుతురు. కానీ ఏదో ఒక రోజు డాక్టర్ చెప్తాడు మనకి, అప్పుడు ఏమని? పొద్దున్నే లేచి చప్పట్లు కొట్టు గుండెకి మంచిది అంటాడు ఆయన. పొద్దున్నే లేచి చప్పట్లు కొట్టు గుండెకి మంచిది, అప్పుడు కొడతాం. అప్పుడు పాట పాడకపోయినా ప్రసంగానికి కూడా కొడతారు. అప్పుడప్పుడు కొడితే ఆరోగ్యం అని చెప్పి ప్రసంగానికి కూడా చప్పట్లు కొడతారు. అప్పుడు కొట్టవలసినప్పుడు కొట్టరు కదా. సరే, ఈ లోకంలో ఎక్కడ వెతుక్కున్నా సంతోషం దొరకదు. కొనుక్కునే నవ్వు అది ఆత్మకు సంతృప్తిని కలగజేయదు. కానీ దేవుని సన్నిధిలో ఏం కలుగుతుంది అంటుంది వాక్యం అనంటే, సంతోషము కలదు. దేవుని సన్నిధిని నిజంగా అనుభవించేవాడికి అది సంతోషాన్ని కలగజేసేదిగా ఉంటుంది. దేవుని సన్నిధి నిజంగా అనుభవించటం నేర్చుకోగలిగితే మిత్రులారా, అందులో నిజమైన సంతోషం, అందులో ఒక ఆత్మీయుడికి నిజమైన ఆనందం కలుగుతుంది. అందుకనే 51వ కీర్తనలో
పాపం చేసిన తర్వాత దావీదు పశ్చాత్తాపపడుతూ 11వ వచనంలో ఆయన అన్నమాట గమనించండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయబోకు నాయన. నీ సన్నిధిలో నుంచి గనక నన్ను త్రోసేసావనుకో నాకు సంతోషం ఉండదు. నీ సన్నిధి పాట ఉంది కదా, నీ దయలేని క్షణం, నీ కృపలేని క్షణం నేను ఊహించను. ఎందుకు ఊహించలేం? వదిలేసి పారిపట్టలేదు మనం. వాడెవడో తప్పిపోయిన కుమారుడని చదివాం. మనం తప్పించుకొని పోయే కుమారులం. తప్పిపోయిన కుమారుడు వాడు తెలుసో తెలియక తప్పిపోతే తప్పించుకొని పోతున్నాడు అని అంటే వీడు ఎతికినా దొరకడు తప్పించుకొని పోయినాడు కదా. ఎందుకంటే వీడికి కావాలని ప్లాన్ చేసుకొని తప్పించుకున్నాడు కాబట్టి వెతికినా దొరకడు. దొంగడు దొరుకుతాడేంటి? ఎవరిని చూసినా వాడు పోలీసే అనుకుంటాడు. అప్పుడు ఎవరిని చూసినా పోలీసే అనుకుంటాడు. కొద్దిగా చిన్న జుట్టు ఉన్నా, కొద్దిగా హైట్ ఉన్నా, వీడేదో కొంచెం పోలీస్ లాగా ఉన్నాడే అని తప్పించుకుంటాడు. సేమ్ అలాగే తప్పించుకొని తిరుగుతున్నాం కాదు, దేవుని సన్నిధిని తప్పించుకొని. అయితే ఆయన సన్నిధి విలువ ఎరిగిన వాడేమంటున్నాడు అని అంటే, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు. నీ సన్నిధిలో ఉన్న సంతోషం నేను అనుభవించకపోతే, నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నేను ఆస్వాదించలేకపోతే నా బ్రతుకు వ్యర్థమైపోతుంది ప్రభు. ఇది ఆయన ఆలోచన. నా బ్రతుకు నష్టపోతుంది, నా జీవితం నష్టంగా మిగిలిపోతుంది అని చెప్తున్నాడు. కనుకనే ఆయన సన్నిధి విలువను, ఆయన సన్నిధి యొక్క ప్రత్యేకతను, ఆయన సన్నిధి యొక్క ఉన్నతిని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యంలో రోమపత్రిక 14వ అధ్యాయంలో పౌలు చెప్తూ, పరలోక రాజ్యంలో భోజనం పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని చెప్పాడు. పరలోకంలో భోజనాలు ఉండవు, పరలోకంలో పానమైతే ఉండదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందం. ఆ ఆనందం పరలోకంలోని ఆనందమే భూమి మీద కూడా ఆయన సన్నిధిని అనుభవించేవాడికి ఆనందం కలుగుతుంది. ఆనందం కలుగుతుంది. చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న సంతోషాలు లేక ఈరోజు చిన్న చిన్న పిల్లలకు కూడా రకరకాల జబ్బులు వస్తున్నాయి. వాడికి ఆనందం లేదు. అయితే చదువు లేకపోతే ఇంట్లో, అయితే చదువు లేకపోతే ఫోను, చదువు చదువు చదువు, ఇంక వేరేది వాడికి ఏం తెలియదు. ఆ కారణం చేత వాడికి ఒత్తిడే. పిల్లలు పెరిగి పెద్ద అయితే వాళ్ళ వల్ల సంతోషం లేదు, వాళ్ళ వల్ల ఆనందం లేదు తల్లిదండ్రులకి. దానివల్ల వీళ్ళకి ఒత్తిడి, మానసిక రోగం. ఏమి రోగం? హృద్రోగమే, గుండె జబ్బులే. మనసులో బాధ పెట్టుకొని ఆనందం లేని కుటుంబాలు. కారణం నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండగలిగితే, దేవుని సన్నిధి నీతో కూడా నీ ఇంట్లో ఉండగలిగితే నువ్వు నిజమైన ఆనందాన్ని, నువ్వు నిజమైన సంతోషాన్ని పొందుకునే వ్యక్తివిగా ఉంటావు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. 3వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, త్వరగా మనం ముందుకెళదాం. దేవుని సన్నిధిలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని సన్నిధి మనతో ఉంటే జరగదు అనుకున్న అద్భుతం కూడా జరుగుతుంది. దేవుని సన్నిధి మనతో ఉంటే ఇది జరగదు, ఇంపాసిబుల్, అసలు అసాధ్యం అని చెప్పినా సరే అది సాధ్యపడుతుంది. జరగదనుకుంటున్నామండి, ఈ రోగం తగ్గదనుకుంటున్నామండి, ఈ సమస్య పరిష్కారం కాదనుకుంటున్నామండి, మా కొడుకు రక్షించబడడు, వాడు మారడనుకుంటున్నామండి, నా భర్త మారడనుకుంటున్నామండి, మా అత్తమామలు మారనుకుంటున్నాం, మా అమ్మ నాన్నలు మారనుకుంటున్నాం. అయ్యో చాలా ఎన్నో, మా అప్పులు ఊబిలో నుంచి మేము బయటికి రాలేమనుకుంటున్నాం. ఆదాయం బెత్తడే ఉంది, అప్పు మూరుడుంది, పోని బారెడుంది, దీన్ని మేము తీర్చుకోలేం, అసాధ్యం. దేవుని సన్నిధి మనతో ఉంటే అసాధ్యం అనుకున్నవి సాధ్యపరచబడతాయి. ఇందాక తమ్ముడు సాక్ష్యం చెప్తున్నాడు, బ్రతకనేమో 20-80 80% చచ్చిపోతాడు ఈయన అన్నారు డాక్టర్లు అంట. మనం ప్రార్థన చేసాం కదా, 20% మాత్రమే బ్రతకొచ్చు, అది కూడా చెప్పలేము. దేవుని సన్నిధి ఎవరితో ఉంటే అసాధ్యం అనుకున్నవన్నీ కూడా ఏమైపోతాయి? సాధ్యపరచబడతాయి. ఏం జరిగిందో తెలుసా? దేవుని సన్నిధి, సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో జరిగిన సంఘటన. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 7-8 వచనాల్లో అహరోను చేతి కర్ర గురించిన ప్రస్తావన. అమ్మ, మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో, చేతి కర్రలు ఎండిపోయిన, రెగ్యులర్గా వారు గొర్రెల కాపరులు కాబట్టి వారి చేతిలో ఎండిపోయిన మామూలు కర్రలు ఉన్నాయి.
ఆ కర్రల్ని ఎవరి కర్ర మీద వారి పేరు రాసి దేవుని సన్నిధిలో పెట్టండి, మందసం ఎదురుగా దేవుని సన్నిధిలో పెట్టండి అని అన్నారు. ఆ ఎండిపోయిన కర్రలను తీసుకొచ్చి, చేతి కర్రలను దేవుని సన్నిధిలో పెట్టగానే తెల్లవారేసరికి అహరోను చేతి కర్రకి ఏమైంది? చిగుర్చింది. చిగురులు వచ్చి తెల్లవారేసరికి చిగురులు వచ్చాయి. చిగురులతో ఆగిపోయిందా? పువ్వులు వచ్చినాయి. పువ్వులతో ఆగిపోయిందా? ఓహో, పువ్వులు పూసి కాయలు కూడా తెల్లవారులకి పండ్లు కాయలు కాసినాయి. ఆ కాయలు కాస్తే ఏమైపోయినాయి? పండ్లు కూడా పండినాయి. బాదము పండ్లు పండినాయి అన్నమాట. చేతి కర్ర చిగిర్చటం ఏంటి? పువ్వులు రావటం ఏంటి? కాయలు రావటం ఏంటి? పండ్లు రావటం ఏంటి? ఒక నిర్జీవమైనది జీవం పోసుకోగలిగినప్పుడు, దేవుని సన్నిధిలో ఒక నిర్జీవమైనది జీవం పోసుకోగలిగినప్పుడు, జీవంతో ఉన్న మన ద్వారా దేవుడు కార్యాలు జరిగించలేడు? జీవంతో ఉన్న మన బ్రతుకుల ద్వారా, బ్రతికి ఉన్న మన ద్వారా దేవుడు కార్యాలు జరిగించలేడు? కనుకనే మిత్రులారా, ఆలోచించండి. దేవుని సన్నిధిని కాంక్షించండి, దేవుని సన్నిధిని కోరండి. ఆయన అన్నాడు, మీరు తిరుగుబాటు చేస్తారు కదా, నేను రాను. మీరు లోబడనొల్లని ప్రజలు కదా, నేను రాను. మీరు మూర్ఖులు కఠినులు కదా, నేను రాను అన్నాడు. అంటే మనకేం తెలియజేస్తుంది దేవుని వాక్యం? మూర్ఖత్వం, కఠినం ఉంటే దేవుడు మనతో ఉండడు. మూర్ఖత్వం, కఠినత్వం ఉంటే దేవుడు మనతో ఉండడు. ఈరోజు మన ప్రయాణంలో రెండవ విషయానికి వస్తాను నేను. ఈరోజు మన ప్రయాణం, ఇశ్రాయేలీలు ప్రయాణం ఆనాడు జరిగింది. ఈనాడు మన ప్రయాణం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మన ప్రయాణం, మన జీవిత యాత్ర. 119వ కీర్తన 54వ వచనంలో ఇలా అన్నాడు. 119వ కీర్తన 54వ వచనంలో, యాత్రికుడనైన నేను, మనం యాత్రికులము, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను అని అన్నాడు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? ప్రభువా, నేను యాత్రికుడను నీ సన్నిధిలో, నేను యాత్ర చేస్తున్నాను. రాత్రి కూడా ఈ ప్రస్తావన చేశాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను ఈ సారపాక దాటి పోవట్లేదు, ఎక్కడెక్కడేగా అంటే ప్రయాణం చేసే దాని గురించి మాట్లాడట్లా, జీవిత ప్రయాణం, జీవన ప్రయాణం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు తన వాక్యంలో. జీవన ప్రయాణం గురించిన ప్రస్తావన చేస్తున్నాడు దేవుడు తన వాక్యంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఇలా ఉంది. 11వ అధ్యాయం, వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. మనం ఈ భూమి మీద ఎవరము? యాత్రికులము, పరదేశులము అంటుంది దేవుని వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అన్నాడు. మనం పరదేశులమే. ఓ దేశానికి యాత్ర చేస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్లకుండా, కదలకుండా కూర్చున్నా వయసు పెరిగిద్దా పెరగదా? కాలం మారిద్దా మారదా? సమయం జరిగిపోద్దా జరగదా? వాడుకుంటేనే అయిపోవటానికి డబ్బులా? సమయం ఏమన్నా వాడుకోకపోతే ఇంకా డబ్బులు ఏమవుతాయి? బ్యాంకులోనో ఎక్కడన్నా ఉంచితే ఏమవుతాయి? వడ్డీ పెరుగుతాయి. ఏం చెప్పరేంటి? వాడుకోకపోతే డబ్బులు బ్యాంకులో ఉంచితే ఇంకా పెరుగుతాయి, తరగవు. నువ్వు వాడుకోకపోయినా తరిగిపోయేది ఏంటి? సమయం కాదు. మనం యాత్రికులం. కాలం కొనసాగుతూనే ఉంది మన జీవితాల్లో. మనం యాత్రికులము, పరదేశులమునై ఉన్నామని చెప్పాడు. ఈ యాత్రలో ఎన్నో క్లిష్ట సమస్యలు, ఇబ్బందికర పరిస్థితులు, అననుకూలతలు, వీటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళవలసిందే. అయితే దేవుని సన్నిధి ఉంటే మనతో ఎలాంటి ఉన్నతమైన స్థితిని అనుభవిస్తాడో ఒక ఆత్మీయుడు చెప్పాడు. అందుకనే దేవుని సన్నిధి యొక్క విలువ ఎరిగిన వాడిగా 23వ కీర్తన 4-5 వచనాల్లో భక్తుడు చెప్పిన మాట గమనించండి. 23వ కీర్తన 4-5, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడకు. ఎందుకు? నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి. నువ్వు నాతో ఉన్నావు, అదే నీ సన్నిధి నాతో ఉండినందువలన.
పరదేశులమునై ఉన్న మనం, యాత్రికులమై ఉన్న మనం దేవుని సన్నిధిలో ఉండటం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన గురించి కూడా చెప్తుంది వాక్యం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూస్తారా? 5వ అధ్యాయం అక్కడ ఏంటంటే ఆ మాట ఎన్నో వచ్చినాం, అదే వచ్చినాం కదా. మీరు నాకు భయపడరా, నా సన్నిధిని మీరు వణకరా. చివరిలో ఉంది ఆ మాట, నా సన్నిధిని వణకరా. అంటే చదువుతూ ఉండగా నాకు ఆ మాట దొరక్క ఎతుకుతా ఉన్నాను నేను. భయపడడం లేదా దేవుని సన్నిధి అంటే? దేవుని సన్నిధిలో వణకట్లేదా? దేవుని సన్నిధి యొక్క ప్రభావాన్ని గుర్తించలేకపోతున్నామా? దేవుని సన్నిధి యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోలేకపోతున్నామా? అర్థం చేసుకోలేక ఆలోచించలేని స్థితిలో ఒకవేళ మనం ఉన్నామా? దేవుని సన్నిధి యొక్క శ్రేష్టతను అర్థం చేసుకోలేని వారిగా ఉన్నామా? ప్రభు అన్నాడు, 3వ మాట నేను చెప్తాను. ఆ రోజు ప్రభు అన్నాడు వారితో, నేను మీతో కూడా రాను. ఎందుకు రానన్నాడు? మీరు లోబడరు కాబట్టి నేను రాను. మీరు లోబడరు కనుక నేను మిమ్మల్ని నడిపించలేను అని అన్నాడు. అయితే నేను 2-3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొస్తే చివరి మాటలో ఏంటంటే, ఆయన తోడు ఉండకపోతే ఏమవుద్ది అసలు? 2 వాక్యాలు చూపించి ముందుకెళ్దాం. తోడు ఉండకపోతే ఏమైద్ది? 124వ కీర్తనకి రండి. మొదటి వచనం, మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల ప్రాణములతోనే మనము మింగివేయబడతాం. మనుషులక, సమస్యలక, రోగాలక, ఇంకా దేనికి? ప్రాణముతోనే మనం ఏం చేయబడతాము? మృంగివేయబడతాం. ఆయనే గనక మనకు సహాయం చేయకపోతే, ఆయనే గనక మనకు తోడుగా ఉండకపోతే ప్రాణముతోనే మృంగివేయబడతాం అంటుంది దేవుని వాక్యం. కనుక ప్రాణముతోనే ఇంకా అవకాశమే లేదు, తప్పించుకునే అవకాశం. కనుకనే మిత్రులారా, దేవుడు తోడుగా లేకపోతే, దేవుడు మనతో ఉండకపోతే, ఆయన మనతో ఉండి మనలను ఒకవేళ నడిపించకపోతే, యాకోబు మామగారితో మాట్లాడుతున్న సందర్భంలో 32వ అధ్యాయం ఆదికాండంలో 42వ వచనంలో, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా, ఒకవేళ ఆయన నాకు తోడై ఉండకపోయినట్లయితే నిశ్చయముగా మీరు నన్ను ఒట్టి చేతులతో చాకిరీ చేయించుకొని, వెట్టి చేయించుకొని, నాకు జీతం ఇవ్వకుండా ఒట్టి చేతులతో నష్టపోతామంటున్నాడు. మిత్రులారా, మన కష్టం కూడా మన చేతికి రాదు అంటున్నాడు. ఆయన తోడుగా లేకపోతే, సమస్యల్ని ఎదిరించకపోగా మన కష్ట ఫలం మన చేతికి రాదు. మనం కష్టించిన కష్టం వల్ల మనం ఎలాంటి పిల్లలు మన కష్టం మన చేతికి రాదు, అది నష్టపోవలసి వస్తుంది అన్నాడు. ప్రియమైన మిత్రులారా, దేవుడు తోడుగా లేకపోతే ఇంకా చాలా సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. వాటన్నిటిని ఏకరువు పెట్టి చెప్పలేం, కానీ సందర్భాన్ని బట్టి ఈ టాపిక్లోనే ఉండటం కోసం నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే తోడుగా ఉండాలి దేవుడు. ఎవరెవరికి ఉండాలి? ఎవరెవరికి ఉండాలి? ఏం నిద్రపోతున్నారేమో నాయన, మీకొద్దా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరెవరికి ఉండాలి దేవుడి సన్నిధి అని అడుగుతున్నా. అందరి జోలు ఎందుకు నాకని చెప్పలేవు? అందరి బాధ్యత, అందరి అప్పు నువ్వు తీరుస్తావేంటి? ఇప్పుడు చెప్పు, ఎవరికి తోడుగా ఉండాలి దేవుడు? నాకు. దేవుని సన్నిధి వ్యక్తిగతం, అది పర్సనల్ అవుతుంది కనుక. అయితే దేవుడు ఏమన్నాడు? ఎవరికి నాకు ఉండాలన్నావుగా, ఆ మాట మీదే ఉండిక. ఇప్పుడు నేను చెప్పేది విని అప్పుడు మళ్ళీ ఆలోచన చేయి. లోబడని వారికి ఆయన తోడుగా ఉండడు. ఇందాక మనం చదివాంగా 33:2లోన, లోబడని వారికి ఆయన
మీరు లోబడని మూడ్లో ఉంటుంది అన్నమాట. లోబడని వారు కనుక నేను మీతో కూడా రాను అన్నాడు. లోబడని వారికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వెవరు? ఆశ ఉంది, ఆశ ఉంది, కానీ లోబడకపోతే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. జాగ్రత్త. కనుక గతం గడిచిపోయింది. గతంలోకి వెళ్ళి ఒక్కసారి అన్నీ బాగు చేసుకొని వస్తే అవకాశం ఉంటే బాగుంటుందా బాగుంటుందా? నాకేమనిపించింది అంటే ఇంకెప్పుడు వస్తాం, బాగు చేయటంలోనే ఉంటాం అక్కడ. ఎందుకంటే చేసిన దరిద్రం అంత ఉంది కాబట్టి తిరిగి వచ్చే అవకాశం ఉండదు. కట్టే ఏది బాగు చేయటానికి పోయి అంత ఎక్కువ చెడిపోతే ఎక్కువ బాగు చేయాలి కదా. కనుక మనం చేసి వచ్చింది కొద్దిగా కాదు కాబట్టి ఇక తిరిగి వచ్చే అవకాశం లేదు. అక్కడ ఉండటమే, కట్టుకుంటూ ఉండాలి. బాగు చేసుకోవాల్సి వస్తే బాగు చేసుకుంటూనే ఉండాలి. గతంలోకి పోతే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. చేసుకుంటూనే ఉండాలి, బాగు చేసుకుంటూనే ఉండాలి. లోబడని వారికి తోడున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 7వ అధ్యాయంలో, తెలిసి తెలిసి పాపం చేసే వారికి దేవుడు తోడుగా ఉండడు. తెలిసి 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 కావాలి అని భయం లేకుండా ఇష్టానుసారంగా పాపం చేసేవారికి దేవుడు తోడుగా ఉండడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న సందర్భం మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సణిగే వారికి తోడుగా ఉండడు దేవుడు. సణిగినా గొణిగినా అలాంటి వ్యక్తులకు ఆయన ఏం చేయడు? తోడుగా ఉండడు. సరే, మరి తోడు ఉండాలంటే ఏం చేయాలండి? తోడుంటే కలిగే లాభం చెప్పావు. మనం యాత్రికులం అని ఆలోచన చేశాం. తర్వాత మన ప్రయాణంలో ఆయన తోడుగా ఉండాలి, యాత్రికులం కాబట్టి. తర్వాత ఎవరికి తోడుంటాడు? ఎవరికి లోబడని వారికి తోడుండాలంటే విధేయత చూపించాలి. లోబడని వారికి ఆయన తోడుండడు. మూడో విషయం చెప్తాను చూడండి. ఎవరికి తోడుంటాడు అని అంటే పాపాన్ని ఎదిరించే వారికి తోడుంటాడు. ఆదికాండం 39లో 8 నుంచి యోసేపుని గురించి మనం చదువుతాం. పాపాన్ని ఎదిరించాడు కనుక యెహోవా అతనికి తోడున్నాడా తోడు లేడా? 39:9లో చూడమ్మా. పాపాన్ని ఎదిరించాడు కాబట్టే యెహోవా అతనికి తోడై ఉన్నాడు. 2వ వచనం, మొదటి వచనం చివరి భాగంలో చదువుతాం, లేదా 2వ వచనంలోనే ఉంది. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు అనే మాటను మనం చదువుతాం. క్షమించాడు, పాపాన్ని ఎదిరించాడు, సహోదరులను ప్రేమించాడు కనుక యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ప్రేమించుదాం, క్షమించుదాం, మన అవిధేయతను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. అప్పుడు దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆయన సన్నిధి మనతో ఉంటుందో ఎంత ఉన్నతమైన కార్యాలను మనం చూడగలుగుతాము. కనుక ఈ సంవత్సరం ఆయన సన్నిధి మనతో ఉండాలి, ఆయన సన్నిధి మనతో కూడా రావాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి, విధేయత చూపాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, క్షమించాలి, ప్రేమించాలి. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.